హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తర్వాత సినిమా ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. బాలకృష్ణతోనా వెంకటేష్తోనా అనే సందేహానికి చెక్ పెడుతూ వెంకీ మామతో మరొకసారి అని ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఈ మూవీలో మరొక హీరోగా పుష్ప విలన్ ని ఫిక్స్ చేశారట అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సంక్రాంతి టార్గెట్ గా బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే అనిల్ రావిపూడి ప్రస్తుతం 2027 సంక్రాంతికి వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు. రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉంది ఆ మూవీ టీం. ఆ సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ లో సందడి నడిచింది. ఇప్పటికీ ఇంటర్వ్యూలు సాగుతూనే ఉన్నాయి. తక్కువ టైంలో ఎక్కువ వసూలు సాధించిన ప్రాంతీయ చిత్రంగా రికార్డులు తిరగరాసింది బాస్ మూవీ. వరుసగా 9 హిట్లు అందుకున్న దర్శకుడిగా అరుదైన ఘనత సాధించారు అనిల్ రావిపూడి. అందుకే తన 10వ సినిమాపై అందరి కాన్సంట్రేషన్ ఉంది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఐడియా క్రాక్ అయింది. టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని, త్వరలోనే హీరో ఎవరు అనేది ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని, ఇందులో 2 హీరోలు ఉంటారని టాక్. బాలకృష్ణ, వెంకటేష్ ఇద్దరిలో అనిల్ వచ్చేది ఎవరితోనే చర్చ జరిగింది. కానీ బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మల్లేని ప్రాజెక్ట్తో బిజీ. వెంకీతో ఫిక్స్ అయిపోయారు అనిల్ రావిపూడి. అయితే ఇందులో మరొక హీరో ఉంటారట. ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్ టాక్. సాధారణంగా అత్యంత బిజీగా ఉన్న హీరోలను టచ్ చేసి డేట్ల కోసం వెయిట్ చేయరు అనిల్ రావిపూడి. ప్రతి క్యారెక్టర్కి 2-3 ఆప్షన్లు పెట్టుకుంటారు. వారిలో ఎవరు అందుబాటులో ఉంటే వారినే ఫిక్స్ చేసి ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తారు. అందుకే ఏడాదికో సినిమాతో వస్తున్నారు అనిల్ రావిపూడి. అయితే అనిల్ 10వ సినిమాలో వెంకటేష్తో పాటు మరొక హీరోగా కార్తీ, ఫహద్ ఫాజిల్ ఇద్దరిలో ఎవరో ఒకరు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కార్తీ ఊపిరి మూవీలో నాగార్జునతో కలిసి అద్భుతంగా నటించాడు. అయితే ప్రస్తుతం కార్తీ వరుస ప్రాజెక్ట్స్లో చాలా బిజీగా ఉన్నాడు. అందుకే మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ ని ఫిక్స్ చేశారని టాక్. ఫహద్ ఎవరో మీకు గుర్తుంది కదా. పుష్ప మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ రోల్లో అదరగొట్టాడు. హీరో పుష్పరాజ్ తో పోటాపోటీగా ఉండే క్యారెక్టర్ కావడంతో తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. పైగా డబ్బింగ్ కూడా తనే చెప్పుకోవటంతో మరింత కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. ఇప్పుడు కార్తీ డేట్స్ కోసం వెయిట్ చేసే కన్నా అంతే ఫాలోయింగ్ ఉన్న ఫహద్ ని తీసుకురావటం బెటర్ అని ఫిక్స్ అయ్యారట అనిల్ రావిపూడి. ఆల్మోస్ట్ వెంకీ ఫహద్ కాంబో ఫిక్స్ అయిందని టాక్. వెంకీ ఫహద్ బావమరుదులుగా నటిస్తారని, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ ని టచ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా అప్డేట్లు ఇచ్చేందుకు అనిల్ రావిపూడి ఎక్కువ టైం తీసుకోరు. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.